మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ముద్రగడ చివరి దశలో వైసీపీలో చేరారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ముద్రగడ చివరి దశలో వైసీపీలో చేరారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన. పూర్తి వివరాలు కాకినాడ నుంచి అప్పారావు అందిస్తారు. అప్పారావు. విజయ చంద్రిక మాజీ మంత్రి కాపు ఉద్యమ నేతగా తేదొందర ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో దాదాపు 4 దశాబ్దాల పైగా అటు రాజకీయాల్లోనూ అటు కాపు సామాజిక ఉద్యమానికి సంబంధించి కూడా నేతగా పేరొందిన ముద్రగడ మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం కిందటి నెల 16వ తారీఖున తన స్వగ్రామం కిర్లంపూడిలో తీవ్ర స్వస్థకు గురయ్యారు. అప్పటికప్పుడే కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. అయితే కిడ్నీ వ్యాధి తీవ్రత పెరగడంతో శ్వాస సంబంధిత సమస్యలు కూడా పెరిగాయి. దీంతో అప్పట్లో అతనికి కృత్రిమ శ్వాస కూడా అందించారు. అయితే గడిచిన కొన్ని రోజులుగా ఆ ఆసుపత్రిలో ఆరోగ్య పరిస్థితి కొంతవరకు మెరుగైందని కూడా భావించారు. అయితే ఈ లోపు ఉన్నట్టుండి ఒక్కసారిగా పరిస్థితి విస్మరించడంతో హైదరాబాద్ నుంచి సింధు హాస్పిటల్లో ముద్రగడ మరణించారు. అయితే రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ముద్రగడ మృతదేహాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించున్నారు. ప్రధానంగా ముద్రగడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను కూడా కాపు ఉద్యమ నేతగాను, అదేవిధంగా ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అదే ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా కూడా పనిచేశారు. ప్రధానంగా 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ముద్రగడ ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్సైజ్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో కూడా కాకినాడ ఎంపీగా
పోటీ చేశారు. అయితే ఒకసారి కాకినాడ ఎంపీగా పోటీ గెలిచారు, ఆ తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపుగా చాలా కొంతకాలంగా పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు కొద్ది నెలల ముందు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరారు. అయితే ప్రధానంగా ముద్రగడ మాజీ మంత్రిగా 4 సార్లు ఎమ్మెల్యేగా పేరు సాధించడంతో పాటు కాపు ఉద్యమ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో పేరుందారు. ప్రధానంగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ముద్రగడ అనేక సార్లు ఉద్యమాలు కూడా చేశారు. ప్రధానంగా 2016లో తురులో నిర్వహించిన కాపు గర్జన సభ రత్నాచల్ రైలు దహనం ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ఆ తర్వాత కూడా 2016 ఫిబ్రవరిలో ముద్రగడ కిర్లంపూడిలో కాపులకు రిజర్వేషన్లు ఉద్యమం మరింత తీవ్రతం చేయడం కోసం తన ఇంట్లో దీక్ష కూడా చేపట్టారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాల్లో కూడా మద్దతు కూడా లభించింది. ఆ రకంగా చెప్పాలంటే సీనియర్ రాజకీయవేత్తతో ఎంత పేరు సంపాదించారో కాపు ఉద్యమ నేతగా కూడా ముద్రగడ అదే స్థాయిలో కూడా పేరు సంపాదించారు. ప్రస్తుతం అయితే ముద్రగడ పార్థివ దేహాన్ని రేపు ఉదయం హైదరాబాద్ నుంచి తీసుకురానున్నారు. అయితే ఒక్కసారి ఆరోగ్యం విషమించడంతో ఆయన అభిమానులు కూడా విషాదవానంలో ముందుకు పోయారు. ముఖ్యంగా గత ఏడాది జూలైలో ముద్రగడ కిడ్నీ వ్యాధి తీవ్రత పెరగడంతో కాకినాడలో చికిత్స అందించారు. ఆ తర్వాత మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తరలించారు. అయితే గత ఏడాది ఆరోగ్యం బాగుండడంతో కొద్ది రోజుల తర్వాత తిరిగి కిర్లంపూడి తీసుకురావడంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్న ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారని చెప్పాలి. అయితే 2024లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో వైసీపీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ ని ఓడిస్తారని కూడా ముద్రగడ శపథం చేశారు. అయితే ఆ తర్వాత పరిణామాల నుంచి ముద్రగడ రాజకీయాల్లో చాలా వరకు సైలెంట్ గా ఉండిపోయారు. అయితే సీనియర్ నేతగా పేరొందిన ముద్రగడతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు. విజయ చంద్రిక.